హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. ఇక్కడైతే అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే మసాలాకైతే ఇవన్నీ అయితే వేయించేస్తున్నా. నెక్స్ట్ ఉల్లిపాయ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. మా చిన్ను అయితే ఇక్కడ పని చేస్తుండు అనమాట. నాకైతే హెల్ప్ చేస్తుండు. ఏమన్నా పని చేస్తావారా అంటే చేస్తా అన్నాడు. అందుకోసమే ఆకైతే ఇచ్చిన. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడైతే ఇవి మసాలా అయితే పడుతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఉల్లిగడ్డ కూడా వేయించేసుకున్నా. ఇవన్నీ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇందులో అయితే ఒకటైతే మిస్ అయింది ఫ్రెండ్స్, సారీ, ఏమనుకోవద్దు. నేను తర్వాత అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ అయితే ఆయిల్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఒకటి ఐటమ్ మిస్ అయిందని చెప్పిన కదా, అదేంటిదో కాదు ఫ్రెండ్స్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేయడం మర్చిపోయాను అనమాట. కర్రీ మనకు కుక్కర్లో వేసినాక అయితే గుర్తొచ్చింది. ఆ తర్వాత కుక్కర్లో ఉండగానే మళ్ళీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేసిన అనమాట. కర్రీ అయితే బాగా కుదిరింది ఫ్రెండ్స్, మంచిగా ఉంది. ఎక్కువ కారం లేదు, తక్కువ కారం లేదు, మీడియంలో ఉందన్నమాట. పిల్లలు మంచిగా ఇష్టంగా అయితే తిన్నారు ఈరోజు. ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన, చాలా లేట్ చేసిన. మళ్ళీ అదో పని ఇదో పని చేస్తూ చేసిన అనమాట. ఓన్లీ కూర దగ్గరనే లేను నేను అసలు. అయినా కూడా మంచిగా అయితే కుదిరింది ఫ్రెండ్స్. ఇలా అయితే కలిపేసుకొని అయితే పెట్టేసుకోవాలి. మా చిన్ను అయితే వీడియో తీయు అని అంటే మాత్రం మొత్తం ఈ వీడియో మొత్తం మా చిన్ను తీసిందనమాట. చెప్తూ ఉన్నా అనమాట, ఇట్లా జూమ్ చేయి చిన్ను, ఇట్లా తీయు అని అనేసి చెప్తూ ఉన్నా. ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం అయితే రైస్ పైన మనకు బిర్యానీకి అయితే కొంచెం అయితే ఉంచుతున్నాను అనమాట పక్కన. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఇలా అయితే వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ కుక్కర్లో ఆయిల్ అనేది అయితే వేసేసుకొని ఇది మొత్తం అందులో అయితే వేసేసుకోవాలి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నీ ఇందులోనే వేసుకున్నాం కాబట్టి. మనం ఈ డైరెక్ట్ మటన్ అనేది ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. మా చిన్ను తీస్తుంది కాబట్టి ఫోన్ అనేది అటు ఇటు అయితే చేస్తున్నాను అనమాట. నాకు కూడా ఒక టెన్షన్ ఉందనమాట, మా చిన్ను వీడియో తీస్తుంటే. ఎందుకు అని అంటే ఆ ఫోన్ తీసుకొచ్చి ఇట్లా మటన్ కర్రీలో పడేసాడేంది అని నాకు ఒక టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే వేళ్ళతోటి పట్టుకుంటున్నాను అనమాట ఫోన్ అనేది. బై మిస్టేక్ జారి పడ్డది అనుకో ఫోను ఇంకా పనికిరాదనమాట, అట్లా అయిపోతుంది. కొంచెం బెదిరిస్తూ తీ అని అయితే చెప్తున్నాను అనమాట. ఇలా అయితే తీస్తుండు. ఇప్పుడైతే మంచిగా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్లో మాత్రం మంచిగా కుదిరింది అనమాట కూర. ఇది కొత్త కుక్కర్, ఓన్లీ నాన్ వెజ్కి. ఇది పెద్దగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ అయితే వేయిస్తున్నా. మంచిగా ఫ్రెష్ అయితే దంచేసుకున్నా ఫ్రెండ్స్, అప్పుడే దంచేసుకున్నాను అనమాట. ఆ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాక అయితే స్మెల్ అనేది ఇంకా అదిరిపోయింది. ఇంకా ఇళ్ళల్లో మొత్తం చాలాసేపు నూనెల్లోనే ఫ్రై చేసిన ఫ్రెండ్స్ నేను. మనకు గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ అనేది అయితే లాస్ట్లో అయితే వేసుకున్నాను అనమాట. కనీసం ఒక 1/2 అవర్ అయినా కూడా నేను ఆయిల్లోనే మొత్తం ఫ్రై అనేది చేసిన అనమాట, ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు. ఇక్కడనేమో రైస్కి అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. బొగాన్ అయితే పెట్టేసుకున్నా. అందులో అయితే వాటర్ తీసేసుకున్న. హోల్ గరం మసాలా, మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, ఇవి అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ అయితే ఏం వేయలేదు ఇంకా. ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకున్న ఫ్రెండ్స్. మూత అయితే పెట్టేసుకున్నా. మంచిగా పొంగు వచ్చినాక అయితే రైస్ అనేది అయితే అందులో అయితే వేసేసుకొని ఒక 70-80% అయితే కుక్ చేసుకున్నాను అనమాట రైస్. తర్వాత నెక్స్ట్ ఒక కడాయిలో అయితే తీసి అయితే పక్కన పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఎంత పని అంటే ఎంత పని, చాలా పని ఉండే నాకు. ఇలా చేస్తుంటే ఒక్కదాన్ని చేస్తున్నా, అటు ఇటు. ఇప్పుడేమో టమాటా వేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడేమో రైస్ అయితే వేస్తున్నాను అనమాట. మా చిన్ను వీడియో అనేది మొత్తం తీస్తున్నాను అనమాట. ఫోన్ అయితే షేక్ చేస్తున్నాడు. ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్.
ఆయిల్ అంతా అయితే పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. కారం అయితే ఇంకా మళ్ళీ వేసుకోలేదు నేను, ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసినా కానీ కారం అయితే వేయలేదు ఫ్రెండ్స్. సెట్ అయిపోయింది అక్కడికే. వాటర్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉప్పు కారం అయితే చూసుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసుకున్నాను నేను. కుక్కర్ విజిల్కి అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. కనీసం విజిల్స్ 8-9 వచ్చినాయేమో. నేను వేరే పని చూసుకుంటూ ఉన్నా, వచ్చినాయి అనమాట. 8-9 వచ్చినాయి విజిల్స్ మాత్రం. ఇక్కడైతే మసాలా మనం పట్టుకున్నాం కదా, మసాలా అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం. ఇది వేయడం వల్ల గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నా. ఇది పెట్టేసి నేను బయట వేరే పని ఉంటే అయితే చూసుకున్నాను అనమాట. 9 విజిల్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ రైస్ అయితే చూస్తున్నాను అనమాట, ఇంకా కుక్ కాలేదు, జారిపోతుంది. బాస్మతి రైస్ మా బిట్టు బర్త్డేకి అనుకుంటా తీసుకొచ్చినాము. అది రైస్ ఉంటే మాత్రం ఈరోజు అయితే చేసిన అన్నమాట. ఒక 2 గ్లాసెస్ అయితే చేసిన మా వారికి. ఇలా రైస్ అయితే తీసుకొని వేరే కడాయిలో అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడనేమో మా చిన్నవాడు విజిల్ వచ్చినప్పుడు తీయరా అని అంటే నన్ను కూడా తీస్తున్నాను అనమాట. నేనేమో బాసనలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా ఫాస్ట్గా. ఎందుకంటే మళ్ళీ వంట అవుతుంటే బాసనలు అక్కడనే ఉన్నాయనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది చేయడానికి. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. 3:30 అయింది ఫ్రెండ్స్ నేను అన్నం తినేసరికి. రెడీ అయ్యి ఇంట్లో పని చేసుకొని అన్నం తినేసరికి 3:30 అయిపోయింది. విజిల్ అయితే వస్తుంది అనమాట. విజిల్ కోసం వెయిట్ చేస్తుండు, వీడియో తీస్తూ మా చిన్ను అయితే. విజిల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా ఒక 9 విజిల్స్ అయితే వచ్చినాయి అన్నమాట. మంచిగా కుక్ అయిపోయింది మటన్ అనేది. ఈజీగా తినొచ్చు అనమాట, అట్లా అయిపోయింది. బాగుందన్నమాట. ఫస్ట్ టైం చేసిన ఓకే అనిపించింది. బాగా హైలో లేదు, బాగా నార్మల్ లేదు, మీడియంలో ఉంది. మా లక్ష్మణ్ కూడా నచ్చింది. మేమైతే తినేసి అయితే కాసేపు అయితే పడుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మటన్ కర్రీ అయితే కొంచెం అయితే గ్రేవీతో సహా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నా. కింద అయితే కొంచెం గ్రేవీ ఉంచేసుకొని పైనుంచి రైస్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రోలు పులుసు ఉంటుంది కదా, పులుసుతో అయితే ఒక 2 స్పూన్స్ అలా అయితే వేసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ దాని మీదకి వెళ్ళి మళ్ళీ రైస్, మళ్ళీ పైననేమో కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ రసము, ఫుడ్ కలరు, నెయ్యి, కొంచెం మనం రైస్ వాటర్ ఉంటుంది కదా అది కొంచెం పైనుంచి అయితే జల్లేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. టిష్యూ పేపర్ అయితే ఉంది నా దగ్గర, కానీ టిష్యూ పేపర్ అయితే నేను పెట్టలేదు, నాకు నచ్చలేదు పెట్టడానికి, అందుకోసం అనేసి పెట్టలేదు నేను. ఇంకా ఇలా అయితే పులుసు అయితే యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ రైస్ అయితే దాని మీదకి వెళ్ళి అయితే వేసుకోవాలి. మంచిగా కుదిరింది. మనం ఇంట్లో ఇలా చేసుకోవచ్చు అన్నమాట. బాగా హెవీగా కారం ఏం లేదు, నార్మల్గా లేదు, మీడియంలో అయితే కుదిరిందనమాట. అంటే ఎక్కువ స్పైసెస్ అనేది ఎక్కువ కూడా తెలుస్తలేదు అనమాట, నార్మల్గా తెలుస్తుంది. అలా ఉందన్నమాట. ఇంట్లో ఇలా ఈజీ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్, కూడా కరెక్ట్ సరిపోయినాయి ఫ్రెండ్స్, ఎక్కువ కాలేదు. మనకు కొంతమంది చేస్తే ఎలా ఉంటుందంటే ఆనియన్సే ఎక్కువ తలుగుతూ ఉండేలాగా అయితే ఉంటుంది, కానీ ఇక్కడ ఈక్వల్ అన్నీ ఈక్వల్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ ఫుడ్ కలరు, నిమ్మరసం అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ కొంచెం. మళ్ళీ నెక్స్ట్ నెయ్యి అయితే వేసుకుంటున్నా. లాస్ట్లో అయితే మన బాస్మతి రైస్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ అయితే ఒక 2 కప్స్ వరకు అయితే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం మనకు రైస్ ఉడకడానికి సపోర్ట్ చేస్తుంది అనేసి ఒక 2 కప్స్ అయితే వాటర్ అనేది అయితే తీసేసుకున్నా ఫ్రెండ్స్.
మళ్ళీ అలాగా వాటర్ అనేది తీయకుండా రైస్ వాటరే వేసుకున్న ఫ్రెండ్స్ ఇందులో. ఇక దమ్ అయితే చేసేసుకోవాలి. పెంక పెట్టేసుకొని పెంక పైన కుక్కర్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. దీని మీద ఏదన్నా కొంచెం బరువుదైతే పెట్టేసుకోవాలి. నేనేం పెట్టినా అంటే మనం ఇంట్లో మన చిన్నది దంచుకున్నది ఉంటుంది కదా, అదైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే పులుసు అయితే రెడీ అయిపోయింది. మటన్ కర్రీ పులుసు రెడీ అయిపోయింది. ఇక్కడ పెంక మీద అయితే కుక్కర్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఏం బరువు అనేది చూపెట్టలేదు, కానీ నేను తర్వాత అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ బిర్యానీ అయితే తీసి అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్. మంచి అయితే కుక్ అయిపోయింది. ఎంత మంచి మంచి స్మెల్ వస్తుందో ఇంట్లో. మా చిన్నవాడైతే మంచిగా ఉంది మమ్మీ అనేసి చెప్తా ఉండు. ఆడే కదా దగ్గరుండి వీడియో తీస్తుండు, చూస్తూ ఉన్నాడు అనమాట వాడు దగ్గర నుంచి. బిర్యానీ బాగుంది మమ్మీ బాగుంది అనేసి అంటున్నారు పిల్లలు. అయితే ఆకలి 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 అంటున్నారు అనమాట. నేను ఇంకా రెడీ కాలేదు. రెడీ కాకముందుకే వాళ్ళకి తినబెట్టేసుకొని తర్వాత రెడీ అయినా అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆకలి అంటున్నారు కాబట్టి. లేట్ అయిపోయింది. అక్కడికే 2:30కి అయితే తిన్నారు. ఇక్కడైతే మటన్ అయితే మంచిగా అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా అయితే ఉంది. ఇలా అయితే ఇంట్లోనే ఈజీగా మటన్ బిర్యానీ అండ్ మటన్ గ్రేవీ కర్రీ అయితే చేసిన ఫ్రెండ్స్ నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా ఇంట్లోనే పిల్లలకు నచ్చే విధంగా అయితే ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. నాకు ఎక్కువ క్వాంటిటీ అయితే చేయడానికైతే రాదు, ఓన్లీ మా వరకు అయితే ట్రై చేస్తాను నేను. కానీ ఇంకెక్కువ మంది కంటే నేను ట్రై చేసినా కూడా అది కుదురుతుందో లేదో అన్న ఒక టెన్షన్ అయితే ఉంటుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మా వరకు అయితే ఓకే అనిపించింది. పీసులు కూడా ఎమ్మిగా ఉన్నాయి అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.